Welcome to Netanjo online classes. Previously, we have discussed about cell organelles, 5 cell organelles. Today, we will be discussing about the remaining 2 cell organelles. Already మనం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గోల్గి apparatus ఇలా కొన్ని వాటి గురించి మనం చదువుకున్నాం. టోటల్ 7 సెల్ ఆర్గనల్స్లో 5 చదివాం. ఈరోజు ఇంకా రిమైనింగ్ 2, దట్ ఈస్ ప్లాస్టిడ్స్. ప్లాస్టిడ్స్ ఆర్ నథింగ్ బట్ క్లోరోప్లాస్ట్. ప్లాస్టిడ్స్ అనగానే క్లోరోప్లాస్ట్ అంటాం. సో take the peel of rio leaf and mount in water on a slide. Observe it under compound microscope. ఒక ఆకుని మనం తీసుకుని స్లైడ్ కట్ చేసి, అంటే పై పొర ఒక్కటే కట్ అయ్యేటట్టు చూసుకుని దాన్ని మనం మైక్రోస్కోప్లో పెడితే, ఆ కట్ అయిన పోర్షన్ మైక్రోస్కోప్లో పెడితే మనకు మైక్రోస్కోప్లో క్లోరోప్లాస్ట్ అనేది ఇలా కనిపిస్తుంది. మీకు ఇప్పుడు ఇక్కడ పిక్చర్ కూడా ఇచ్చాను. సో క్లోరోప్లాస్ట్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. యూ కెన్ సీ ద క్లోరోప్లాస్ట్ వెన్ యూ టేర్ ద లీఫ్ ఆఫ్ ద అప్పర్ సైడ్ ఆఫ్ ద లీఫ్. లెట్ us మేక్ ఏ డ్రాయింగ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. దీన్ని మీరు డ్రాయింగ్ కింద డ్రా చేయొచ్చు, లేదా డీటెయిల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ కూడా మీకు చూపిస్తాను. సో నార్మల్లీ వాట్ హ్యాపెండ్, యూ విల్ అబ్జర్వ్ మెనీ గ్రీన్ సబ్స్టెన్స్ కాల్డ్ క్లోరోఫిల్. అబ్జర్వింగ్ క్లోరోప్లాస్ట్ ఇన్ ఆల్గే. ఆల్గే అంటే ఏంటి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంటుంది 8th క్లాస్. ఆల్గే అంటే నాచు మొక్కలు. నాచు, చిన్న వర్షం పడినప్పుడు నేల మీద నాచు ఉంటుంది చూడండి, అలాంటి నాచు మొక్కలు. సో అలాంటి ఒక శాంపుల్ తీసుకొని మీరు స్లైడ్ మీద పెట్టి మైక్రోస్కోప్లో చూసినా మీకు పిక్చర్ అలాగే కనిపిస్తుంది. ఇక్కడ అలాంటి పిక్చర్ సేమ్ ఉంది. క్లోరోప్లాస్ట్ అంటే మనకి చూడడానికి నేల మీద నాచులాగా ఉంటుంది, కానీ దాన్ని అవి ప్రతిదీ చిన్ని చిన్ని మొక్కలతో సమానం అనమాట. ఆ చిన్ని మొక్కల్ని మనం కట్ చేసి మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే మనకు క్లోరోప్లాస్ట్ అనేది ఇక్కడ పిక్చర్లో ఎలాగైతే ఇప్పటివరకు చూసారో అలా కనిపిస్తుంది. ఓకే, సో అబ్జర్వింగ్ క్లోరోప్లాస్ట్ ఇన్ ఆల్గే వీ హ్యావ్ స్టడీడ్. నౌ let us see the structure of the chloroplast. Okay, if we just see the structure of the chloroplast is a type of plastid. Plastidలో ఒక రకం chloroplast. Plastids are present only in plant cells. అంటే క్లోరోప్లాస్ట్ అన్న ప్లాస్టిడ్ అన్న ఒకటే. సో ఇవి ఎక్కడ ఉంటాయి? మొక్కల్లో ఆకులు అనే భాగంలో ఉంటాయి, లీఫ్లో ఉంటాయి అన్నమాట. ప్లాస్టిడ్స్ ఆర్ మెయిన్లీ ఆఫ్ 2 types, క్రోమోప్లాస్ట్ అండ్ ల్యూకోప్లాస్ట్. క్రోమోప్లాస్ట్ అండ్ ల్యూకోప్లాస్ట్. క్రోమోప్లాస్ట్ అంటే కలర్డ్, ల్యూకోప్లాస్ట్ అంటే కలర్లెస్. సో ఈ క్లోరోప్లాస్ట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. సో క్లోరోప్లాస్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 types, క్రోమోప్లాస్ట్ అండ్ ల్యూకోప్లాస్ట్. క్రోమోప్లాస్ట్ అనేది కలర్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ల్యూకోప్లాస్ట్ అనేది కలర్లెస్గా ఉంటుంది. క్లోరోప్లాస్ట్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్. క్లోరోప్లాస్ట్లో షేప్స్ అనేవి వేరుగా ఉంటాయి, బట్ డిస్క్ ఓవల్. ఇన్ ఆల్గే దీస్ కెన్ బి ఫౌండ్ యాజ్ లాడర్స్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారా, గ్రానా, ల్యూమెన్, థైలకాయిడ్స్, ఔటర్ మెంబ్రెయిన్. ఈ గ్రానా అనేది ఏంటి, ఇలా డిస్క్ లాగా పొడుగ్గా ఉంది చూడండి, పాపిన్స్ లేదా పోలో ప్యాకెట్ లాగా, దాన్ని గ్రానా అంటారు. అదే ఒక్క పాపిన్ లేదా ఒక్క పోలో ఏదైతే మనం నోట్లో వేసుకుంటామో దాన్ని మనం థైలకాయిడ్ అంటాం. దాంతో పోల్చి చెప్తున్నాను, ఇక్కడ పోలో ఏమీ లేదు. సో అలా డిస్క్ లాగా ఒక 10 డిస్క్లు నిలబెడితే దాన్ని గ్రానా అంటాము. ఒక డిస్క్ని ఏమంటాం? థైలకాయిడ్ అంటాం, డబుల్ మెంబ్రెయిన్. యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఇన్ ద వీడియో. Plast. The space enclosed by the envelope is filled with matrix called stroma. In the stroma, many grana are embedded. In each granum, several disc-shaped lamellae are found. These disc-shaped structures are called thylakoids. They resemble a stack of coins. This structure is known as granum. Generally, a chloroplast contains 40 to 60 grana. The photosynthetic pigments are found in grana. The stroma contains circular DNA, RNA, and enzymes for starch synthesis. సో ఆఫ్టర్ క్లోరోప్లాస్ట్ లెట్ us see వాక్యూల్. వాక్యూల్ అంటే ఒక నీటి బుడగ లాంటిది అనమాట. అంటే ఎంటీ ఏమైనా వేస్ట్ పార్టికల్స్ బయటికి పంపించాలన్నా, లేదా బయట నుంచి ఏమైనా అవసరమైనవి లోపలికి తీసుకురావాలని ఈ వాక్యూల్ ఆ నీటి బుడగలోని క్యాప్చర్ అయ్యి మనకి సెల్స్ ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అలాంటి వాక్యూల్స్ని ఎలాగ అబ్జర్వ్ చేయాలి?
టేక్ ఏ లీఫ్ ఆర్ స్టెమ్ ఆఫ్ ఎనీ సక్యులెంట్ ప్లాంట్ అంటే ఎడారి మొక్కల్లోంచి ఏదన్నా ఒక కొమ్మని కానీ ఆకుని కానీ తీసుకోమంటున్నాను. టేక్ థిన్ క్రాస్ సెక్షన్స్ ఆఫ్ స్టెమ్ ఆఫ్ క్యాక్టస్ ఇన్ విచ్ గ్లాస్ కంటైనింగ్ వాటర్ అంటే వాచ్ గ్లాస్ లేదా ఒక గ్లాస్ ప్లేట్లోంచి క్యాక్టస్ అంటే క్యాక్టస్ మొక్కలు తెలుసు కదా మీకు, ఎడారిలో ఉండే మొక్కలు. ఆ మొక్క తలకు చిన్న మొక్కను తీసుకొని వాచ్ గ్లాస్లో పెట్టి చూడమన్నా. స్టెయిన్ ఇట్ విత్ డైల్యూట్ సాఫ్రన్ సొల్యూషన్. అది నీటి బుడగలు అనేవి తెల్లగా ఉంటాయి కాబట్టి మైక్రోస్కోప్లో మనకి క్లియర్గా కనిపించడానికి దానికి డై లాంటిది అంటే రెడ్ కలర్ డై లాంటిది వేయమన్నారు. అది పీల్చుకోవడం వల్ల మనకి మైక్రోస్కోప్ రెడ్ కలర్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల అది కొద్దిసేపు మనం రెడ్ కలర్లో వేసి ఉంచి తర్వాత తీసి స్లైడ్ మీద పెట్టి మైక్రోస్కోప్లో చూసినప్పుడు అది ఆల్రెడీ రెడ్ కలర్ని పీల్చుకుని ఉంటుంది కాబట్టి మనకి ఆ వ్యాక్యూల్ ఇక్కడ ఏదైతే తెల్లగా పిక్చర్లో ఉందో అలాంటి ఒక నీటి బుడగ లాంటిది వ్యాక్యూల్ మనకు రెడ్ కలర్లో మైక్రోస్కోప్లో కనిపిస్తుంది. అవి ఉండడం కలర్లెస్గా వైట్గా ఉంటాయి, బట్ మనం చూడడం కొరకు మనం ఒక కలర్ని యాడ్ చేసుకుని అప్పుడు మైక్రోస్కోప్లో చూస్తున్నాం మనకు క్లియర్గా తెలియడానికి. ఓకే, దిస్ ఈజ్ హౌ వీ అబ్జర్వ్ ద వాక్యూల్ అండర్ మైక్రోస్కోప్. అగైన్ ఫర్ దిస్ ఆల్సో ఐ హ్యావ్ అటాచ్డ్ వీడియో. A leaf or stem of any moist plants like torch cactus. Take a thin cross section of stem of cactus. Take a watch glass and add few drops of water in it. Now, place the cross section of cactus in a watch glass. Add few drops of dilute saffronin solution on it. With the help of forceps, place the cross section of cactus from watch glass onto the slide and cover it with a cover slip. Now place the slide under microscope. Observe it under low and high power. Large empty spaces are observed in the cells when viewed from microscope. The large empty spaces present in the cells are called vacuoles. These vacuoles are fluid-filled sac-like structures present in animal cells and సో ద లార్జ్ ఎంటీ స్పేసెస్ ప్రజెంట్ ఇన్ ద సెల్స్ ఆర్ వాక్యూల్స్. అలాంటి ఎంటీ స్పేసెస్ని వాక్యూల్స్ అంటాం. దీస్ ఆర్ ఫ్లూయిడ్ ఫిల్డ్ సాక్ లైక్ స్ట్రక్చర్స్. ఇన్ యానిమల్ సెల్స్ వాక్యూల్స్ ఆర్ స్మాల్ ఇన్ సైజ్ వైల్ ఇన్ ప్లాంట్ సెల్స్ దే ఆర్ లార్జ్ ఇన్ సైజ్. యానిమల్స్లోని వాక్యూల్స్ అనేవి చిన్నగా ఉంటాయి, ప్లాంట్స్లో వాక్యూల్స్ అనేవి పెద్దగా ఉంటాయి. నౌ డూ యూ నో సర్టన్ ఆర్గనల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ లార్జ్ నెంబర్ ఇన్ సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ సెల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటోసింథసిస్. ఏవైతే మొక్కల్లో ఆహారం తయారు చేసుకోవడానికి ఉపయోగపడితే సెల్స్ ఉంటాయి, క్లోరోప్లాస్ట్ లాంటివి, అవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. లైక్ 50 to 200 క్లోరోప్లాస్ట్. దెర్ విల్ బీ 50 to 200 క్లోరోప్లాస్ట్. నౌ లెట్స్ రీడ్ దిస్ నెక్స్ట్ హెడ్డింగ్. ఆర్ సెల్స్ ఫ్లాట్? సెల్స్ అనేవి ఫ్లాట్గా ఉంటాయా లేదా రౌండ్గా ఉంటాయా అనేది అడుగుతున్నారు. యూజువల్లీ వెన్ సెల్స్ ఆర్ సీన్ అండర్ ద మైక్రోస్కోప్ దే ఇమేజ్ అపియర్స్ ఫ్లాట్. మైక్రోస్కోప్లో చూసినప్పుడు మాత్రం ఫ్లాట్గానే కనిపిస్తాయి. But initially two dimensions, it seems that the organelles in the cell are situated in one plane. మనం మైక్రోస్కోప్లో పైనుంచి కన్ను పెట్టి చూస్తాం కాబట్టి మనకు చూడడానికి ఫ్లాట్గా అనిపిస్తాయి, కానీ సైడ్ నుంచి ఎలా కనిపిస్తాయి? ఇన్ రియాలిటీ సెల్స్ హ్యావ్ లెంత్, బ్రెడ్త్ అండ్ థిక్నెస్. ఫ్రాంక్గా చెప్పాలంటే సెల్స్కి ఏంటంటే పొడుగు, వెడల్పు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. మందం, పల్చగా ఉండడం అలాంటివి అంటారు చూడండి, లైక్ దట్. సిన్స్ వీ కెనాట్ సీ ద థిక్నెస్ ఆఫ్ ద సెల్స్ అండర్ ద మైక్రోస్కోప్ వీ టెన్ టు థింక్ దట్ దీస్ ఆర్ ఫ్లాట్ ఆబ్జెక్ట్స్. మనకి పైనుంచి ఒక అద్దంలో చూసేటప్పటికి దాన్ని మనం ఏంటంటే నిలబడి మైక్రోస్కోప్లో నుంచి చూస్తాం కాబట్టి ఒక అద్దంలో నుంచి చూసేటప్పటికి అది ఫ్లాట్గానే స్లైడ్ మీద ఫ్లాట్గా అనిపిస్తుంది, కానీ దాని సైడ్ మందం లేదా థిక్నెస్ పల్చగా ఉందా లావుగా ఉందా అనేది మనకు కనిపించదు. Okay, the easiest method is to slightly change the focus while viewing the plant cells on the slide. సో అలాంటప్పుడు మనం స్లైడ్ని కొంచెం పట్టుకుని ఇలా నిలబెట్టినట్టుగా చేస్తే ఆ సెల్ లావుగుందా సన్నంగా ఉందా అనేది కూడా మనకు దానికి తెలుస్తుంది. సో సెల్స్ ఆర్ నాట్ ఫ్లాట్ ఎగ్జాక్ట్లీ, బట్ దే లుక్ లైక్ ఫ్లాట్ ఇన్ అండర్ ద మైక్రోస్కోప్. ఓకే, క్లియర్?
So each cell requires a structure and ability to function because of the organization of the membrane. ప్రతి సెల్ కూడా దాని ఫంక్షన్ దాని స్ట్రక్చర్ మీద డిపెండ్ అవుతుంది. వేర్ డూ సెల్స్ కమ్ ఫ్రమ్? అసలు ఈ సెల్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? మన బాడీలో తయారు చేయబడ్డ సెల్స్, లేదా మనం ఒక్క సెల్ తోటి ఏదైతే తయారు చేయబడతామో ఎన్నో సెల్స్ కింద తయారవుతాయో అవి అసలు ఈ సెల్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? The observations so far made it clear that all living beings are made up of cells. Each cell has a nucleus. ఇప్పటివరకు గమనించిన దాన్ని బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ప్రతి జీవి ఒక సెల్ నుంచి ఎన్నో సెల్స్ కింద డివైడ్ అవుతూ తయారు చేయబడ్డారు. ప్రతి సెల్లో కూడా న్యూక్లియస్ అనేది ఉంటుంది. అరౌండ్ 1838 to 39 two scientists expressed this in the form of theory. దీన్ని ఒక థియరీ ఫార్మాట్లో ఇద్దరు సైంటిస్టులు, దట్ ఈస్ మాథియస్ జాకబ్ షెల్డన్ అండ్ థియోడర్ స్వామ్. షెల్డన్ అండ్ స్వామ్ వీళ్ళిద్దరు సైంటిస్టులు సెల్స్ అనేవి ఎలా పుడతాయి అనేది ఒక థియరీ, ఒక ప్రాసెస్ కింద చెప్పారనమాట. షెల్డన్ బొటానిస్ట్ అంటే మొక్కల గురించి చదివేవాళ్ళు. స్వామ్ జువాలజిస్ట్ అంటే జంతువుల గురించి చదివేవాళ్ళు. షెల్డన్ మొక్కల గురించి చదివే పర్సన్, స్వామ్ జంతువుల గురించి చదివే పర్సన్. వీళ్ళిద్దరూ కలిపి సెల్స్ అంటే మనలో ఏవైతే సెల్స్ ఉంటే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ఇలా రకరకాల సెల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎలా పుడతాయి అనేది కూడా వీళ్ళిద్దరూ స్టడీ చేసి చెప్పారు. హౌఎవర్, షెల్డన్ అండ్ స్వామ్ వర్ ద ఫస్ట్ టు క్లైమ్ దట్ ద ఫ్యాక్ట్ వాజ్ ట్రూ ఫర్ ద ఎంటైర్ ప్లాంట్ అండ్ యానిమల్ కింగ్డమ్. ఇన్ అదర్ వర్డ్స్, దే లుక్ ద ఫస్ట్ బోల్డ్ స్టాప్ ఆఫ్ జనరలైజేషన్ ఫ్రమ్ అబ్జర్ప్షన్ అండ్ కమింగ్ అప్ విత్ a theory which was applicable to all living organisms. And because of this, the credit of propounding the cell theory goes to them. What is noteworthy is that there was a gap of about 200 years between Robert Hooke first observing the cell and formulation. Sheldon and Swamm together formulated the cell theory. This theory, however, did not explain as to how the new cells were formed. సో అంటే ఏంటి, వీళ్ళిద్దరూ కలిపి స్టడీ చేశారు. రాబర్ట్ హుక్ అనే పర్సన్ ఫస్ట్గా స్టడీ చేశారు. స్టడీ చేసిన అతను కన్ఫర్మ్ చేయలేదు. ఆయన స్టడీ చేసిన ఒక 200 years 200 సంవత్సరాల గ్యాప్ తర్వాత షెల్డన్ అండ్ స్వామ్ వీళ్ళిద్దరూ కూడా ఈ సెల్స్ అనేవి ఎలా స్టార్ట్ అవుతాయి, ఎలా డెవలప్ అవుతాయి, డివైడ్ అవుతాయి అనే దాని మీద బాగా స్టడీ చేసి ఒక థియరీ, ఒక బుక్ రాశారనమాట. సో నౌ దే కుడెంట్ ఎక్స్ప్లెయిన్, వీళ్ళు కూడా షెల్డన్ అండ్ స్వామ్, బట్ దే 80% they have given explanation about the cells. So let us see what they have told. ఈ షెల్డన్ అండ్ స్వామ్ ఏం చెప్పారో చూద్దాం. ఎక్స్ప్లెయిన్ దట్ సెల్స్ డివైడ్ అండ్ న్యూ సెల్స్ ఆర్ కెన్ ఫార్మ్డ్ ఓన్లీ బై ద డివిజన్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. సెల్స్ అనేవి ఎప్పుడు కొత్తగా పుడితే ఆల్రెడీ మన బాడీలో సెల్స్ ఉంటే ఆ సెల్స్ డివైడ్ అవ్వడం వల్ల కొత్త సెల్స్ పుడతాయి అని. హీ మోడిఫైడ్ ద హైపోథెసిస్ ఆఫ్ షెల్డన్ అండ్ స్వామ్ టు గివ్ సెల్ థియరీ ఫైనల్. సో నార్మల్గా ఈ సెల్ థియరీ గురించి ఇంకా బ్రీఫ్గా చెప్పారు. దేర్ ఆర్ దీస్ 2 points. ఈ 2 points సెల్ థియరీ తాలూకు మెయిన్. వాట్ ఆర్ దే? ఆల్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ సెల్. ప్రతి లివింగ్ ఆర్గనిజం, ప్రాణం ఉన్న ప్రతి జీవి సెల్స్తో తయారు చేయబడింది, సెల్స్తో అంటే మీన్ సెల్స్తో నింపబడింది, సెల్స్తో తయారు చేయబడింది అంటారు. రెండో పాయింట్ ఏంటి, ఆల్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. ప్రతి కొత్త సెల్ పాత సెల్ నుంచి పుట్టినదే. ఓకే, ఈ 2 పాయింట్స్ సెల్ థియరీకి ఇంపార్టెంట్. ఆల్ లివింగ్ ఆర్గనిజమ్స్, ప్రతి జీవిలోని సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ నుంచి కొత్త సెల్స్ పుడతాయి. అలాగే పాత సెల్స్ నుంచి కొత్త సెల్స్ పుడతాయని ఈ సెల్ థియరీ అనగానే ఈ 2 points సెల్ థియరీని ఎవరు కనిపెట్టారంటే షెల్డన్ అండ్ స్వామ్ పేర్లు చెప్తాం. ఓకే, మనం ఈరోజు క్లాస్లో క్లోరోప్లాస్ట్ గురించి చదువుకున్నాం, అలాగే వాక్యూల్ గురించి స్టడీ చేసాం. నౌ వీ హ్యావ్ స్టడీడ్ అబౌట్ షెల్డన్ అండ్ స్వామ్ రిలేటెడ్ టు సెల్ థియరీ.